యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. అమ్మను నేర్పించి యేసు కథలు, అమ్మను నేర్పించి యేసు కథలు, అమ్మాయికి నేర్పించే మంచి చెడ్డలు, అమ్మాయికి నేర్పించే మంచి చెడ్డలు. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. బాల్యమందలి గుణముల బహుగా నేర్చి, బాల్యమందలి గుణముల బహుగా నేర్చి, బహు మంచి పేరుంది ప్రభు సంఘములో, బహు మంచి పేరుంది ప్రభు సంఘములో. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. పౌలు తోడ పయనించే ప్రభు సేవకై, పౌలు తోడ పయనించే ప్రభు సేవకై, బలముంది ప్రతి చోట ప్రభు మహిమకై, బలముంది ప్రతి చోట ప్రభు మహిమకై. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. పలకండి, ఒక్కొక్క లైన్ పాడుకుందాము, నేర్చుకుందరు. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. చిన్న చిన్న తిమోతి చక్క పెరిగెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. అవ్వలో నేర్పించే యేసు కథలు, అవ్వలో నేర్పించే యేసు కథలు, అమ్మాయికి నేర్పించే మంచి చెడ్డలు, అమ్మాయికి నేర్పించే మంచి చెడ్డలు, అవ్వలో నేర్పించే యేసు కథలు, అవ్వలో నేర్పించే యేసు కథలు. ఎవరు పాఠం లేదు, వచ్చా పాటొద్దా? గట్టిగా పలికితేనే. అవ్వలో నేర్పించే యేసు కథలు, అవ్వలో నేర్పించే యేసు కథలు, అమ్మాయికి నేర్పించే మంచి చెడ్డలు, అమ్మాయికి నేర్పించే మంచి చెడ్డలు.
నేర్పించాలా? పలకండి. అన్నవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. పలకండి. ఒక్కసారి ఈ పాట నేర్చుకుందాము. బాల్యమందే లేఖనముల పలుగానిచి, లేఖనముల పలుగానిచి, బహుమంచి పేరుందే ప్రభు సంఘములో, బహుమంచి పేరుందే ప్రభు సంఘములో. చిన్న చిన్న తిమోతి చక్కగా పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్కగా పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. పౌలు తోడ పయనించి ప్రభు సేవకై, పౌలు తోడ పయనించి ప్రభు సేవకై, ఫలముంది ప్రతి చోట ప్రభు మహిమకై, ఫలముంది ప్రతి చోట ప్రభు మహిమకై. చిన్న చిన్న తిమోతి చక్కగా పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. చిన్న చిన్న తిమోతి చక్కగా పెరిగెను, యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను. సీనియర్స్ గర్ల్స్ బాయ్స్ రండి. క్లోజింగ్ చేస్తాను. పాట పాడుతూ ఉన్నాము. ఈశు జైసా కోయి నహి పాట పాడుతున్నాం. అంత లోపల అన్న వాళ్ళు వచ్చేస్తారు. యాక్షన్ పాట కదా, నేర్చుకుందామా? ఈశు జైసా కోయి నహి, उसके जैसा कोई नहीं, ईश
బ్రదర్స్ ఎవరైనా సీనియర్ వాళ్ళని వచ్చేయమని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. ఇప్పుడు కేజీ పిల్లలు ముందుకు వచ్చేయండి. అన్న వాళ్ళు వస్తారు, ప్లేస్ కావాలి. వచ్చినారా సీనియర్స్ అందరూ? ఇప్పుడు మనము క్లోజింగ్ లెసన్ విన్నాము. క్లోజింగ్ లెసన్ వింటాం. మరి వచ్చిందో అది కోర్సు సేవకులు కోటేశ్వరులు వచ్చి మరి క్లోజింగ్ లెసన్ చెప్తారు. హెల్ప్ చేయండి. Praise the Lord.
ప్రైజ్ ది లార్డ్. మన మధ్య ఉన్నటువంటి మరి పొదులు సేవకులు అరవింద్ అన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత మనం క్లోజింగ్ చేసిన స్టార్ట్ చేస్తాం. పిల్లలు ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి సంవత్సరం చేస్తున్నారు దేవా, ఇక సాయంకాలం ప్రభావ ప్రేమ చేరి మరి సార్ ప్రభావ మరి క్లోజింగ్ చేసుకుని కావాల్సిన బలపరచము తెలుగు మరుగుపరచు దేవా, భద్రత మీకు మాట్లాడి దేవ సాయం అన్ని విషయాలు ప్రార్థిస్తూ మీ కృపా మీ క్షేమం దయచేసి మీకు నమ్మకతో రుజువుపరచు మీ కనికరాన్ని కోరుకుంటూ ఆ జీవితంలో తెలుగు ప్రార్థిస్తూ సాయం చెప్పేసుకోవా తెలుసుకుని పిల్లబడుతుందయ్యా. ఎందుకంటే మీకు కావాల్సిందైనా చక్కటి మాటలు మీరు దయచేస్తున్న విశ్వాసం ఎప్పుడు సాయం తీసుకోవచ్చు. మీ కృపా మీ కనికరాన్ని కోరుకుంటూ సాయం తీసుకోవచ్చు. ఆ ల్యాప్టాప్ ఉన్నైనా ఆ స్క్రీన్స్ అన్ని ఇమేజెస్ చక్కగా పచ్చి సాయం తీసుకోవచ్చు. త్వరలో ఇచ్చినాం తండ్రి. ఆమేన్. కేజీ టీచర్స్ గమనించండి, మీ మధ్య ఉన్నటువంటి చిన్నపిల్లలు మాట్లాడితే మీదే బాధ్యత. మీ మధ్య ఉన్నటువంటి చిన్నపిల్లలు మాట్లాడనివ్వకూడదు. వాళ్ళ మధ్య కూర్చోండి, అవసరమైతే వాళ్ళు మాట్లాడలేకుండా ఉండేటువంటి బాధ్యత మీదే. సీనియర్స్ పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పింది వింటారు, వీళ్ళకి తెలియదు సరిగా. మీరు వాళ్ళ మధ్య కూర్చొని జాగ్రత్త వాళ్ళు మాట్లాడకుండా గోల్ చేయకుండా చూడండి. ఒకవేళ వాళ్ళు గోల్ చేశారంటే మాట్లాడారంటే కేజీ టీచర్స్ని వేలు పెట్టి చూపించి అడుగుతాను నేను. ఓకే, ఈరోజు మనం ఇదే మాట్లాడాలి. ఈరోజు మనం ఒక లెసన్ చెప్పుకుంటున్నాం. దీని పేరు ఏంటంటే లోలాస్ వాటర్ జగ్. ఏంటి అంటే లోలా యొక్క నీటి జగ్గు అని అర్థం. అర్థమైందా? ఇది ఏ ఆకారంలో ఉంది? జగ్గు ఆకారంలో ఉందా లేదా? ఆ జగ్గు వాడేటువంటి అమ్మాయి పేరు ఏంటంటే లోలా. ఆ పాప పేరేంటి? లోలా ఈ నీటి జగ్గును తీసుకొని ప్రతిరోజు వాళ్ళ ఇంటికి అవసరమైనటువంటి తాగే నీరును తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ పాప పేరేంటన్నాము? లోలా. లోలా ఇంటికి అవసరమైనటువంటి వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ ఇంట్లోకి అవసరమైనటువంటి నీటినంతటిని ఈ జగ్గుతో తీసుకుని వస్తుంది. ఈ రోజున మనతో మాట్లాడేది ఎవరు? లోలా జగ్గు. ఎవరు మాట్లాడేది? ఈరోజు మనతో మాట్లాడేది ఎవరంటే ఈ జగ్గే మనతో మాట్లాడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతుంది? తనను రోజు తల మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో ముంచి తిరిగి తీసుకొని వచ్చేటువంటి లోలా గురించి, ఆమె రోజు మోసేటువంటి జగ్గు ఈరోజు లోలా గురించి మాట్లాడుతుంది. లోలా ఎలాంటిదో తెలుసునా? పైకి చాలా మంచిదిగా ఉంటుందంట. వాళ్ళ అమ్మని నాన్నని మోసం చేయాలని చూస్తూ ఉంటుంది. ఎలాగో వాళ్ళు ఉండేది ఒక కొండ ప్రాంతం. వాళ్ళు ఉండే ప్రాంతం ఎలాంటిది? అయితే కొండ మీదకి వెళ్ళి రోజు కొండ మీద మంచి నీళ్ళు దొరుకుతాయి. కొండ మీద ఎలాంటి నీళ్ళు దొరుకుతాయి? మంచి నీళ్ళు అంటే నీటి ఊట దొరుకుతుంది. అక్కడ కిందేమో నీటి మడుగు ఉంది. కొండ కింద ఏముంది? నీటి మడుగు ఉంది. కొండ మీదేమో నీటి ఊట ఉంది. నీటి ఊటలో మంచి నీరు దొరుకుతుంది, నీటి మడుగులోనేమో మురికి నీళ్ళు దొరుకుతాయి. నీటి మడుగు ఎక్కడుంది చెప్పండి? కొండ కింద ఉంది. నీటి ఊట ఎక్కడుంది? సీనియర్స్ పిల్లలకు బాగా అర్థమవుతుంది. నీటి ఊట పారేటువంటి నీళ్లు తక్కువ కాలుష్యాన్ని కలిగి ఉంటాయి. ఎందుకని? అవి ఎప్పుడు నిరంతరం పారుతూ ఉంటాయి కాబట్టి అందులో నాచు కానీ అవి పెరగడం తక్కువ. అదే స్టిల్ వాటర్స్లో ఏమవుతుంది? ఎక్కువగా నాచు పెరుగుద్ది, నీళ్లు కలుషితం అవుతాయి. ఇప్పుడు ఏ నీళ్లు మంచిది చెప్పండి? నీటి ఊట కొండ మీద దొరికి నీటి ఊట మంచిదా, లేకపోతే కింద ఉన్నటువంటి మురికి గుంట నీళ్లు మంచివా? కొండ మీద ఉన్నటువంటి నీళ్ళే త్రాగడానికి అనువైనటువంటి. అయితే అంత ఎత్తున ఎక్కాలి కదా కొండ అని చెప్పేసి ఎవరు? ఈ లోలా
అంత ఎత్తున ఏడెక్కాలప్ప అని చెప్పేసి ఏం చేస్తుంది, ఒక్కోసారి కొండ కింద ఉన్నటువంటి దాట్లేదు చూడండి ఇక్కడ అయితే ఆ పాప కొండ మీద ఉన్నటువంటి నీటి కాకుండా కొండ కింద ఉన్నటువంటి నీళ్లను రోజు తీసుకొచ్చేది. కొండ కింద నీళ్లు ఎలా ఉంటాయి, బాగా మురిగుంటలో నీళ్ళు కదా, ఆ నీళ్లు తాగినప్పుడల్లా ఇంట్లో వాళ్ళకి జబ్బు చేస్తూ ఉంటుంది కదా. మురికి నీళ్ళు తాగితే ఏమవుతుంది చెప్పండి? మీకోసం ఎఫ్రైమన్ ఏం నీళ్ళు పెడుతున్నాడు, మురికి నీళ్ళు పెడుతున్నాడా లేదా మినరల్ వాటర్ పెడుతున్నాడా? వెరీ గుడ్. ఎందుకు? మీరు ఆరోగ్యంగా ఉండాలని కదా. అయితే మురికి నీళ్ళు తాగితే ఏమవుద్ది, జబ్బులు పడతాం. ఆ విధంగా లోల వాళ్ళ ఇంట్లో చాలాసార్లు జబ్బులు పడేవాళ్ళు అంట. ఎందుకు? లోలా మోసం చేసేది వాళ్ళ అమ్మ నాన్నని. మీరు ఎప్పుడైనా మోసం చేశారా మీ అమ్మ నాన్నని? చేయమన్నా మరి చేయకుండా మోసం చేశారా? చేయలేదా? వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు మీరు. అయితే నేను చిన్నప్పుడు చాలా మోసాలు చేసేవాడిని, అమ్మకి నాన్నకి తెలియకుండా చాలా తప్పులు చేసేవాడిని. అయితే మీరు అట్లాంటి పిల్లలు కాదు, చాలా మంచి పిల్లలు. ఒక చిన్న నా ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అలాంటి వాళ్ళు కాదని, నేనే మంచివాడిని కాదని చెబుతూ ఈ మాట. మా అమ్మ రసన బాటిల్ చేసి పెట్టింది ఇంట్లో. ఏ కలర్లో? థిక్ కలర్లో ఉంది. మా అమ్మ బయటకు పోయిన తర్వాత నేనేం చేసేవాడిని, ఆ రసన బాటిల్లో నీళ్ళన్నీ రసన అంతా తాగేసి దానిలో ఆ కొరవకు సరిపడా మంచినీళ్ళు పోసేవాడిని. ఇప్పుడు థిక్ కలర్ కాబట్టి ఎట్లా మారిపోయింది? పేల్ కలర్లో మారిపోయింది, లైట్ కలర్లో మారిపోయింది. ఎవరు కనిపెట్టారు? మా అమ్మ కనిపెట్టింది. పెద్దోడా నువ్వే కదా ఈ పని చేసింది అంటే ఒప్పుకోవాల్సి వచ్చిందా లేదా? కాబట్టి తల్లిదండ్రులు మోసం చేశానా లేదా నేను? అయితే మీరు మంచి పిల్లలు, మీరు ఎప్పుడు మోసం చేయాలి. మోసం చేశారా మీరు ఎప్పుడన్నా? వెరీ గుడ్. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చాలా మంచి పిల్లలు. వెరీ గుడ్. అయితే ఈ జగ్గు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఆ కోల యొక్క జీవితాన్ని గురించి తెలియపరుస్తుంది. కోల ఎలాంటిది? తల్లిదండ్రులను మోసం చేసేటువంటి పాప. ఎవరంట? తల్లిదండ్రులను మోసం చేసేటువంటి పాప. తనలో తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, అయినా ఒప్పుకుంటుందా? తను ఒప్పుకోవటం లేదు. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఈ నీళ్ళు తాగినందువల్ల ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళందరము జబ్బులు పడుతున్నాం కాబట్టి నువ్వు కొండ మీద ఉన్నటువంటి మంచినీళ్ళే తీసుకుని రా అని చెప్పిన తర్వాత తన తప్పు తెలుసుకొని కొండ మీద ఉన్నటువంటి నీళ్లు తీసుకోవడానికి క్రమంగా వెళ్తూ ఉంది. అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలిసినా? ఒకరోజు ఏం జరిగింది, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకుంటూ నీళ్ళు తేవడానికి బదులుగా ఆడుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్ తోటి. ఈ ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఏం చేశారు, ఈ జగ్గుని కాలుతోటి తంగారు, 2-3 సార్లు కాలుతో తంగారు. అదేవిధంగా మురికి నీళ్ళలో పడేసి ఆడుకున్నారు. ఆట అంతా అయిపోయి చూసేసరికి ఈ జగ్గు ఎట్లా ఉంది? ఎలా ఉంది ఈ జగ్గు చెప్పండి? తెల్లగా ఉందా? బాగా మురికిగా ఉంది. ఆట అంతా అయిపోయి చూసేసరికి అమ్మో జగ్గు అంత మురికిగా ఉందని చెప్పేసి లోలా ఏం చేసింది, గబగబా అక్కడ ఉన్న ఇసుక అంతా తీసుకొని మంచి చెత్త తీసుకొని శుభ్రంగా దాన్ని తోమేసింది. బయట పక్క లోపల పక్క. బయట పక్క తోమేసింది కానీ లోపల మాత్రం మురికిగానే ఉంది, తెలియలా. బయట శుద్ధి చేసింది కానీ లోపల ఎలా ఉంది, ఇంకా మురికిగానే ఉంది. అప్పుడు తెలియక ఆ నీళ్లు పట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ తాగడానికి నీళ్లు చూస్తే ఎలా ఉన్నాయి నీళ్లు, లోపల బాగా మురికిగా ఉన్నాయి. లోలా అని గట్టిగా వచ్చింది, భయపడుతూ వచ్చింది వాళ్ళ దగ్గరికి, వాళ్ళ మమ్మీ దగ్గరికి. ఏంటి మమ్మీ అంటే, ఏంటి నీళ్లు ఇంత మురికిగా ఉన్నాయి, కిందకి వెళ్ళి మురికుంట్లో పట్టుకొచ్చామంటే, లేదు మమ్మీ నేను మురికుంట్లో నీళ్ళు పట్టుకురాలేదు, ఎక్కడ పోయాను నేను, కొండ మీద ఉన్నటువంటి నీటి ఒడ్డు దగ్గరికి వెళ్ళాను, మంచి వాటర్ తీసుకొచ్చాను మమ్మీ అంటే, మరి ఎందుకు ఇది ఇట్లా మురికిగా ఉందంటే అప్పుడు నిజం చెప్పేది. ఏమని? దాన్ని మురికి చేశాను మమ్మీ, దాన్ని బయట పక్క నేను శుభ్రంగా కడిగాను కానీ లోపల పక్క కడగలేదు, అందుకు అది ఎలా ఉంది ఆ నీళ్లు మురికిగా ఉన్నాయి మమ్మీ అని. ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు చెప్పండి? ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు? జగ్గు గుర్తుపెట్టుకుంటుంది. లోలా చేసిన తప్పులు
లోలా చేసిన పొరపాట్లు అన్నీ కూడా జగ్గు గుర్తు పెట్టుకుంటా ఉందన్నమాట. ఒక రోజున లోలా ఏం చేసింది, ఆ కుండను తీసుకొని ఆ మార్గంలో వెళ్తుంది. ఎక్కడ ఏం తీసుకోవడానికి వెళ్తుంది? నీళ్ళు తీసుకోవడానికి వెళ్తూ ఒక బైబిల్ క్లబ్లో వెళ్ళింది. ఇది బైబిల్ క్లబ్. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు. ఎవరున్నారు ఇక్కడ? పాస్టర్, ఇంకా మిగిలినటువంటి చిన్నపిల్లలు కూడా ఉన్నారు. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ బైబిల్ చెప్తున్నారు. బైబిల్ని వివరించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతుందామె? పైకి మీ జీవితాలు చక్కగా ఉన్నప్పటికీ, అమ్మా నాన్నలకి కనబడకుండా తప్పులు చేసినప్పటికీ మీ హృదయంలో ఏముంది? పాపం అనేది ఉంది. కాబట్టి పైకి మనుషులకు కనబడేటట్లుగా మనం పవిత్రంగా జీవించడం కాదు, మన హృదయాంతరంగం కూడా పవిత్రంగా ఉండాలి, మన అంతరంగంలో కూడా మనం శుద్ధులమై ఉండాలని ఆమె వాక్యం చెబుతా ఉంది. వాక్యం చెబుతూ ఇంకో మాట నాతో కూడా చెప్పండి అందరూ. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాస్టర్ గారు ఈ వాక్యం చెబుతుంటే జగ్గు కనిపించిందంట. ఏమని? ఇదంతా ఎవరి గురించి? లోలా జీవితానికి సరిపడినట్టుగా ఉంది. ఎందుకంటే నన్ను పైన శుభ్రం చేసింది కానీ లోపల శుభ్రం చేయలేదు. లోపలే శుభ్రం చేయకుండా నీళ్ళు ఎంత మంచినీళ్ళు పోసినా ఆ మంచినీళ్ళు ఏమైపోయినాయి? కలుషితం అయిపోయినాయి. అట్లాగే లోలా కూడా తల్లిదండ్రులు మెప్పించేటట్టుగా, చుట్టుపక్కల ఉన్న మనుషులు మెప్పించేటట్టుగా పైకి మంచిగా ప్రవర్తిస్తుంది కానీ లోపల ఏమున్నాయి? ఆమె ఆ బిడ్డలో చెడుతనం ఉందంట. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పుద్దంట లోలా. లోలా ఏం చెప్పుద్ది? అబద్ధాలు చెప్పు, గాసిప్స్ చెప్పుకుంటుందంట. గాసిప్స్ అంటే ఏంటి? లేనిపోని అది ఆ అమ్మాయి ఎట్లా అంట, ఈ అమ్మాయి ఎట్లా అంట అని అట్లా చెడు మాటలు చెప్పుకుంటుందంట. ఎవరు? లోలా. లోలా చేసిన తప్పులు ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. పక్కన వాళ్ళ పెన్సిల్ దొంగతనం చేసేదంట, లేకపోతే అబద్ధాలు చెప్పేదంట, ఇంకా చాలా తప్పుడు పనులు, పొరపాటు పనులు చాలా లోలా జీవితంలో ఉన్నాయి. అయితే లోలా ఎలా కనబడుతుంది తల్లిదండ్రులకి? చాలా మంచి పిల్లలాగా, మంచి పాపలాగా కనబడుతుంది. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? మంచి పిల్లలుగా ఉండాలి. ఎవరిని నటించకూడదు. మంచి వాళ్ళం అన్నట్టుగా నటించకూడదు, కానీ మంచి వాళ్ళంగా జీవించాలి. ఎలా జీవించాలి మనం? మంచి వాళ్ళంగా జీవించాలి. కాబట్టి అప్పుడు ఈ పాస్టర్ గారు వాక్యం చెబుతా వచ్చింది. ఏమని? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. కాబట్టి పాపం అనేది ఎలా చేయకూడదంట చూడండి. మనం దేంతో పాపం చేస్తాం? సినిమాలు చూస్తామా లేదా? వెరీ గుడ్, ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏం చూస్తారు? కంటితో ఏం చూస్తాం? సినిమాలు, డ్యాన్సులు అన్నీ చూస్తాం. కాబట్టి ఏం చూడకూడదు ఇక్కడి నుంచి? యూట్యూబ్లో వచ్చే ఛానల్స్ కానీ సినిమాలు కానీ మనము చూడకూడదు. తర్వాత మాటలు, ఎట్లాంటి మాటలు మాట్లాడకూడదు? బూతులు మాట్లాడకూడదు. మీరు బూతులు మాట్లాడతారా మీరు? వెరీ గుడ్, ఒప్పుకున్నారు. అయితే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఏమని? ప్రభు నేను బూతులు మాట్లాడతాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని ప్రభుని అడగాలి. తర్వాత కేవలం ఏమింటాం? చెడ్డ మాటలే కాదు, మంచి మంచి సినిమా పాటలు కూడా వింటాం. కాబట్టి వినొచ్చునా? వినకూడదు. ఈ జగ్గు చెబుతుంది అన్నీ ఇలాంటి పాపాలన్నీ ఎవరి జీవితంలో ఉన్నాయి? లోలా జీవితంలో ఉన్నాయి. అలాగే మీ జీవితంలో కూడా ఇవి ఉన్నాయి, ఒప్పుకున్నారు. వెరీ గుడ్. తర్వాత చేతులతో కూడా పాపాలు చేస్తున్నాం. తర్వాత చేతులతో ఏమేమి పాపాలు చేసి చెప్పండి? దొంగతనాలు, ఇంకా కొట్టడాలు, ఇంకా ఇవన్నీ కూడా చేతులతో చేసేటువంటి. తర్వాత ఇంకేం మిగిలింది? కాళ్ళు. కాబట్టి ఏదైనా పాపం చేయడానికి మనం ఏం చేస్తాం? పరిగెత్తుతాం కదా. చిన్నతనంలో సినిమా హాల్కి రికార్డులు వినపడటంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎందుకు? సినిమా చూడటానికి. కాబట్టి మన కాళ్ళ నుంచి తలదాకా మన ప్రతి భాగంతో మనం ఏం చేస్తున్నామో పాపం చేస్తున్నాం. కాబట్టి ఈ పాపాలన్నీ విడిచిపెట్టాలి అంటే, ఈ పాపాలన్నీ మనలో నుంచి పోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం?
చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డ జీవితం ఎలా ఉంది? ఎవరి జీవితం? లోలా జీవితం పాపంతో నిండి ఉంది. చూడండి, బ్రౌన్ కలర్లో ఉందా? బ్రౌన్ కలర్లో ఉంది అంటే తన హృదయం ఎలా ఉందంట? పాపంతో నిండి ఉంది. పాపంతో నిండి ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క పాపము పోవాలి అంటే యేసు రక్తం చేత. చూడండి, పాత నిబంధనలు ఏమి రాస్తుంది? నీ పాపములను తూర్పు నుంచి పడమరకు ఎడము చేశానని రాస్తుంది. ఇంకా మీకా గ్రంథం రాస్తుంది, నీ పాపమును సముద్రం యొక్క అగాధంలో వేశానని రాస్తుంది. అయితే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తం కూర్చోబెట్టండి. కాబట్టి కొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తం యొక్క శక్తి ఏంటో తెలుసునా? చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఇంకా పాత నిబంధనలో ఆ భాగ్యం లేదు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తం యొక్క శక్తి ఏంటో తెలిసినా అది దూరం చేయటం కాదు, అగాధంలో వేయటం కాదు. ఏం చేస్తుందంట? పూర్తిగా కడిగి వేస్తుందంటే ఇక ఆ మరక మళ్ళీ మనకు కనబడదు. అంత గొప్పగా యేసు ప్రభు రక్తం మన పాపాన్ని కడిగేటట్టుగా ఉంది. ఇప్పుడు బ్రౌన్ కలర్లో అంటే పాపంలో ఉన్నటువంటి ఆమె హృదయము ఎలా మారిపోయింది చెప్పండి? యేసు ప్రభు రక్తం ఏం చేస్తుంది? ఆమె హృదయాన్ని కడిగి వేస్తుంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. ఏమని? చెప్పండి, ప్రభువా పాపినైన నన్ను క్షమించుము, నీ రక్తంతో మా పాపమును కడిగి వేయము. కడిగి వేసాడా లేదా? ఎలా వచ్చింది? ప్యూర్ అండ్ క్లియర్, తెల్లగా వచ్చేసి. ఇప్పుడు ఏమైపోయింది? పాపం అంతా కూడా కడిగి వేయబడింది. ఇప్పుడు ఆ పాప చాలా సంతోషంతో ఉంది. ఎవరు? లోలా అనేటువంటి పాప సంతోషంతో ఉంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? ప్రభుని అడగాలి. ఏమని? ప్రభువా, నేను నా నోటితో పాపము చేశాను, నా కంటితో పాపము, నా చేతులతో పాపము, నా చెవులతో పాపము, ప్రభువా నా కాళ్ళతో నేను పాపము, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా. నీవు అడుగు. ప్రభు నీ పాపానంతరం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి, యేసు ప్రభు మన పాపములను క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడంటే ఎందుకు? నువ్వు ఎప్పుడెప్పుడు అడుగుతావా ప్రభు ఆ పాట నేను క్షమించి ఎప్పుడు అడుగుతావా అని ఆయన సిద్ధ మనసుతో ఉన్నాడు. కాబట్టి ప్రభుని ఏం చేయాలి? పాపాలు క్షమించమని అడగాలి. అంతేకాదు, ఇది మీ తల్లి, మీ అమ్మతోటి, మీ నాన్నతోటి, మీ బంధుమిత్రులతో చెప్పాలి. ఏమని? నేను సంతృప్తిపాడు మోరియా ప్రార్థనా మందిరంలో తీర్మానం చేసుకున్నా. ఏమని? ప్రభు ఆ పాపిని నన్ను క్షమించమని అడిగాను, ఇక నుంచి ప్రభు కొరకు జీవిస్తానని నేను తీర్మానం చేసుకున్నానని మీ యొక్క తల్లిదండ్రులతోటి, మీ అన్నదమ్ములతోటి, మీ అక్క చెల్లెలతో మీరు చెప్పాలి. ఓకేనా? ప్రార్థన చేసుకున్నామా? పూర్ణ వచ్చి ప్రార్థన చేస్తాను. పూర్ణత పిల్లలు ప్రార్థన అయిన తర్వాత మంచి స్కిట్ ఉంటుంది. అందరు చక్కగా స్కిట్ చూసి ఎంజాయ్ చేద్దాం. ప్రార్థన చేస్తున్నా. ప్రభుత్వ తండ్రి, దయగలైన ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అన్న దేవ, ఇంతవరకు తండ్రి బిడ్డలు దేవ తప్పించి వచ్చినారు. గతలో పాప దేవ బయట శుభ్రపరిచింది కానీ లోపల శుభ్రపరచలేదు. నాడు తండ్రి చిన్న బిడ్డలు కూడా మేము వెలుపల తండ్రి శుభ్రపరచుకుంటారు కానీ లోపల హృదయాన్ని ప్రభావం శుభ్రపరచుకోవట్లేదు తండ్రి. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుందని ప్రభావం ఈ కథలో సారాంశముగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. దేవ ఏరియాస్ పరిచర్యలో
ఈ చిన్న బిడ్డలందరూ కూడా ప్రభావ వారి యొక్క ప్రతి పాపము తండ్రి మీ కలవరిశిలో రక్తంలో కడుక్కొని శుభ్రపరచుకొని దేవ రక్షణ మారు మనసు పొంది దేవ ప్రభు యొక్క జ్ఞానంలో బిడ్డలు అభివృద్ధి చెందడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు ఆశ నిలబెట్టుకొని మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి స్తుతిస్తున్నాం. బిడ్డల్లో మీ కార్యం జరిగించండి. ఉదయకాలం ఇంతవరకు కూడా ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చిన స్తోత్రాలు. తదుపరి స్కిట్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు స్కిట్ చూద్దామా? స్కిట్ చూడ ముందు 5 minutes ఓకే. ఈ సమయంలో మరి అక్కడ వచ్చి పాట పాడతారు. పాట పాడతారు. ఏ పాట పాడుకుందాం? సీనియర్స్ చాయిస్ చెప్పండి. ఏ పాట పాడుకుందాం? సీనియర్స్ మీరు ఇంతసేపు అన్నారు కేజీ పిల్లలు, ఇప్పుడు అన్న వాళ్ళకు జూనియర్స్ సీనియర్స్ చెప్పొచ్చు. ఏ పాట పాడుకుందాం? ఏమో ఒక్క ఏం గుర్తులేదంటారా? ఒక్క పాట కూడా గుర్తులేదా? సీనియర్స్ అడుగుతారా? మీరు నోట్ మీద వేసుకోండి చిన్నపిల్లలు. సీనియర్స్ చెప్పండి. సీనియర్స్ చెప్పండి. ఇప్పుడు కాదు, విడియక్క రావాలి, తను ప్రిపేర్ అవుతాను. ఏం పాడిందని Thank you.